Good morning, students. I am Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Now, we discussing topic is the third year botany syllabus, 6th semester, elective paper, plant tissue culture, its biotechnological applications. In that, now we are discussing unit is the third unit, recombinant DNA technology. In that, chapter 4th. In chapter 4, genomic library and cDNA library. These two topics are here, and screening methods also there. Colony hybridization, complementation technique. 2 essays, 2 shorts in the chapter 4. Now we discussing topic is the genomic library. Genome, that is the chromosome, total chromosome, total nucleus inside of the quantity of the genome. A genomic library is a collection of plasmid clones containing recombinant DNA molecules, so that the sum or total of DNA insert in the collection ideally represents the entire genome of the concerned organism. అంటే ఏంటి, మనం ఇక్కడ ఒక డిఎన్ఏని అంటే ఒక జీనోమ్లో ఒక ఆర్గానిజంలో ఉండేటటువంటి జీనోమ్ని మనం రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ రూపం లోపల అంటే ప్లాస్మిడ్స్ లోపల మన డిజైరబుల్ జీన్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసేసి వీ కెన్ సేవ్ ఇన్ ద లైబ్రరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంటైర్ జీనోమ్. అంటే పూర్తి జీనోమ్ అనేటటువంటిది మనం సేవ్ చేస్తున్నాం ఇక్కడ. ఏ జీనోమిక్ లైబ్రరీ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ద టోటల్ జీనోమిక్ డిఎన్ఏ క్లోనల్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ ఆర్గానిజమ్స్. అంటే ఒక డిఎన్ఏలో ఒక ఆర్గానిజంలో ఉండేటటువంటి డిఎన్ఏ మొత్తాన్ని, అంటే ఒక సెల్లో ఉండేటటువంటి డిఎన్ఏ మొత్తాన్ని చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద చేసి, అంటే ఫ్రాగ్మెంట్స్ కింద అంటే ఏంటి, డిజైరబుల్ జీన్స్కి ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి దాన్ని రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సహాయంతో చిన్న చిన్న ఫ్రాగ్మెంటేషన్ కింద చేసి మన ప్లాస్మిడ్స్ లోపల ఇన్కార్పొరేట్ చేసి వీ కెన్ సేవ్ ఇన్ ద లైబ్రరీ. అంటే టోటల్ genetic information is saved there. The first DNA based genome fully sequenced was achieved by Frederick Sanger in 1977. Frederick Sanger అనే అతను ఒక ఆర్గానిజం యొక్క పూర్తి జీనోమ్ని మొట్టమొదటిసారిగా ప్రిపేర్ చేసి పెట్టారనమాట. అతను కానీ 2 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి, 2 times వచ్చింది నోబెల్ ప్రైజ్ అతనికి. అంటే ఎందుకు వచ్చింది, హీ క్రియేటెడ్ ఏ లైబ్రరీ ఆఫ్ బ్యాక్టీరియోఫేజ్ యొక్క జీనోమ్ని పూర్తిగా ప్రిపేర్ చేసి పెట్టాడు లైబ్రరీ లోపల. ఫిక్స్ 174 ఫర్ యూజ్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్సింగ్. అంటే ఆ డిఎన్ఏ మీద ఉన్నటువంటి ప్రతి ఫ్రాగ్మెంట్ని, డిఎన్ఏలో ఉన్నటువంటి ప్రతి ఫ్రాగ్మెంట్ని ప్రిపేర్ చేసి లైబ్రరీ ఫామ్ రూపం లోపల టోటల్ ఆర్గానిజంలో ఉండేటటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ని సేవ్ చేసి పెట్టాడు అనమాట, అంటే ఎక్స్ప్రెస్ చేసి పెట్టాడు. జీనోమిక్ లైబ్రరీస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద సీక్వెన్సింగ్ అప్లికేషన్. It play important role in the whole sequencing of the several organisms including human genome. అంటే ఈ జీనోమిక్ లైబ్రరీ వల్ల ఉపయోగం ఏంటి, అసలు దీని అప్లికేషన్ ఏంటి, ఎక్కడ అప్లై చేస్తున్నాం అన్నప్పుడు, ఒక ఆర్గానిజంలో ఉండేటటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ని పూర్తిగా మనం తెలుసుకోవడానికి
ఆస్కారం ఉందన్నమాట. అంటే ఒక డిఎన్ఏ, ఒక ఆర్గానిజం యొక్క డిఎన్ఏ యొక్క జీన్స్ మీద అవగాహన వస్తే మనకి దాని లోపల ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా, క్రాప్ ఇంప్రూవ్మెంట్లో యూజ్ చేయాలన్నా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతే కదా, ఏది ఎక్కడుందో తెలిసినప్పుడు ఈజీగా మనం ఏ ప్రాసెస్ చేయాలో అర్థమవుతుంది. అలాగే హ్యూమన్ బీయింగ్ సంబంధించి జీనోమ్ సీక్వెన్స్ కూడా మ్యాక్సిమం, అంటే హ్యూమన్ సీక్వెన్స్ అంటే ఏ క్రోమోజోము మనకి ఏ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది దానికి సంబంధించినటువంటి డిఎన్ఏని వీళ్ళు లైబ్రరీలోకి, అంటే మనము బుక్స్ తీసుకుంటాం, మనం చదివే పుస్తకాలన్నిటినీ ఒక ప్లేస్లో పెడతాం, దాన్నే లైబ్రరీ అంటాం. ఇక్కడ కూడా అంతే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని ఐసోలేట్ చేసి దానిలో ఉన్నటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ని ఐడెంటిఫికేషన్ చేసి దట్ కెన్ సేవ్ ఇన్ ద వన్ ప్లేస్, దట్ ఈస్ ద లైబ్రరీ. హియర్ టోటల్ జీనోమ్ ఈజ్ సేవ్డ్ దట్ రీజియన్. అంటే ఒక ఆర్గానిజంలో ఉండేటటువంటి డిఎన్ఏ యొక్క సీక్వెన్స్ని పూర్తిగా స్టడీ చేస్తారు కాబట్టి ఇది జీనోమిక్ లైబ్రరీ అయ్యింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద జీనోమిక్ లైబ్రరీ అంటే ఏ విధంగా ఈ జీనోమ్స్ని లైబ్రరీ ప్రిపేర్ చేస్తారు అన్నప్పుడు, షార్ట్ గన్ మెథడ్ ఈజ్ ఎంప్లాయిడ్ మోస్ట్లీ ఇన్ ద కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ. అంటే అది షార్ట్ గన్ మెథడ్ అంట, మెథడ్ పేరు, దాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నారంట. ఇట్ హ్యావింగ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద మెయిన్ స్టెప్స్, మేజర్లీ 3 స్టెప్స్. ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ, మనకి ఏ ఆర్గానిజంలోంచి డిఎన్ఏ కావాలనుకుంటున్నా ఆ డిఎన్ఏని ఐసోలేట్ చేయాలి. ఇన్సర్షన్ ఇంటూ ద వెక్టార్, ఆ డిఎన్ఏని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ కింద క్లీవ్ చేసి ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నిటిని కూడా వెక్టార్స్ లోపల ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్క్రీనింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లోన్స్, అంటే ఆ జీన్ యొక్క క్యారెక్టర్ని ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా, జీన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని చెప్పేసి స్క్రీన్ చేసి ఐడెంటిఫై చేయాలన్నమాట క్లోన్స్ని. ఇందులో ఫస్ట్ స్టెప్ ఐసోలేషన్ ఆఫ్ జీనోమిక్ డిఎన్ఏ ఫ్రమ్ ఆర్గానిజం. ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ. అంటే డిఎన్ఏ ఒక న్యూక్లియస్లో ఉన్నటువంటి డిఎన్ఏని బయటకు తీయాలంటే అది ఈజీగా రాదు, అవునా. అందులో ఉండేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకుంటే సెల్కి సెల్ వాల్ ఉంటుంది, ప్లాస్మా మెంబర్ ఉంటుంది, ఇన్నర్ సైడ్కి వెళ్తే న్యూక్లియస్ మెంబరిన్ ఉంటుంది. అంటే ఇన్ని మెంబరిన్స్ని డీనేచర్ చేయాలి, డైజెస్ట్ చేయాలి. మళ్ళీ తర్వాత డిఎన్ఏ చుట్టూ ప్రోటీన్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయాలి. అంటే ఇవన్నిటినీ తొలగించాలన్నమాట. ఇన్ దిస్ ప్యూరిఫికేషన్ ప్రోటీన్స్, లిపిడ్స్, అన్వాంటెడ్ మ్యాక్రోమాలిక్యూల్స్ అన్నిటినీ కూడా ఆర్ రిమూవ్డ్. అన్వాంటెడ్ మ్యాక్రోమాలిక్యూల్స్ ఆర్ రిమూవ్డ్. ఎట్ ఫస్ట్ లైసిస్ ద సెల్స్ బై యూజింగ్ ద అప్రోప్రైట్ ఎంజైమ్స్, కెమికల్స్. అంటే ఫస్ట్ సెల్ వాల్ని, ప్లాస్మా మెంబ్రేన్ని డైజెస్ట్ చేయాలి. ఎంజైమ్స్ని యూజ్ చేయొచ్చు లేదా కెమికల్స్ని యూజ్ చేసుకోవచ్చు. దెన్ ట్రీట్ ద సస్పెన్షన్ టు రిమూవ్ RNase and then with phenol CH3Cl3 mix to remove proteins. RNaseని తీసేయాలి, అలాగే ప్రోటీన్స్ని కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. The DNA which is isolated is made into fragments by restriction enzymes. అంత పొడవుగా ఉన్నటువంటి మనం డిఎన్ఏని ఒకేసారి సేవ్ చేయలేము, అవునా. కాబట్టి we can undergo the fragmentation with the help of endonuclease enzymes. ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాం. అంటే ముక్కలుగా కట్ చేయడం అంటే రిస్ట్రిక్షన్ సైట్స్ ఎక్కడ ఉన్నాయో, సీక్వెన్సెస్ ఎక్కడ ఉన్నాయో ఆ సీక్వెన్సెస్ లోపల కట్ చేసుకుని అంటే ఫార్మ్ ద fragments. Then isolated small fragments from the big fragments selectively density gradient centrifugation or agarose gel electrophoresis. అంటే మనం డిఎన్ఏని తీసుకుంటాం, ఆ డిఎన్ఏని ఏం చేస్తాం, ట్రీటెడ్ విత్ ద ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ తోటి ట్రీట్ చేసినప్పుడు దట్ కెన్ అండర్గో ద కటింగ్ ప్రాసెస్ చేసినటువంటి దాన్ని మనం సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మిగిలినవన్నీ
క్లీన్ చేసేసుకుని ఓన్లీ ప్యూరిఫైడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని మాత్రమే ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేసినటువంటి ఫ్రాగ్మెంట్స్ కూడా మనకి ఏ ఫ్రాగ్మెంట్ ఎంత లెంత్లో ఉందో తెలియాలి కాబట్టి జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ టెక్నిక్ని ఫాలో అవ్వాలన్నమాట. మనం ఆల్రెడీ దీని గురించి రిస్ట్రిక్షన్ మ్యాపింగ్లో మాట్లాడుకున్నాము. అంటే జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ అగరోజ్ జెల్ మీద మన రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తోటి ఉన్నటువంటి డిఎన్ఏ సొల్యూషన్ని తీసుకెళ్ళి శాంపుల్లో వేస్తాము. వేసి మనం పవర్ సప్లై ఇస్తే ఆటోమేటిక్గా దట్ కెన్ అండర్గో ద మూవింగ్ ప్రాసెస్. అంటే పవర్ సప్లై ఇవ్వడంతో మూవ్ అవుతూ ఉంటుంది. యానోడ్ వైపుకి మన ఫ్రాగ్మెంట్స్ అనేటటువంటివి మూవ్ అవుతాయి. లైట్ వెయిట్ ఉన్నవేమో దూరంగా వెళ్తాయి, హెవీ వెయిట్ ఉన్నవేమో నియర్ ఆఫ్ ద శాంపుల్ అక్కడే దగ్గరగా ఉండిపోతాయి అన్నమాట. సెకండ్ స్టెప్, insertion of fragments of DNA into the cloning vector, which is also cut with the same restriction enzyme. అంటే మన డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేసుకున్నట్టుగానే ఇక్కడ వెక్టార్ని కూడా ఒక సెలెక్టబుల్ వెక్టార్ని, క్లోనింగ్ వెక్టార్ని సెలెక్ట్ చేసుకుని ఆ వెక్టార్ని కూడా క్లీవ్ చేయాలన్నమాట. మరి ఆ ఫ్రాగ్మెంట్స్ని ఇన్సర్ట్ చేయాలంటే మనం వెక్టార్ని క్లీవ్ చేయాల్సిందే కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ used for the cleavage of the isolated DNA. ఐసోలేటెడ్ డిఎన్ఏ తీసుకొచ్చి అందులో పెట్టాలంటే దీన్ని క్లీవ్ చేయాల్సిందే. నెక్స్ట్, లైగేషన్ ఆఫ్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ విత్ ద క్లోనింగ్ వెక్టార్ ఈజ్ డన్ బై యూజింగ్ ఎంజైమ్ డిఎన్ఏ లైగేజ్ టు సీల్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇన్ టు ద వెక్టార్. అంటే మనకు కావాల్సినటువంటి డిజైరబుల్ జీన్, అంటే ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా, అంటే టోటల్ జీనోమ్ని చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కింద చేసాం. ఆ ఫ్రాగ్మెంట్స్ని ఈ వెక్టార్ లోపలికి ఇంక్లూడ్ చేయాలన్నమాట. అంటే లైగేషన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ లైగేజ్ ఎంజైమ్. దిస్ క్రియేట్స్ ద రికాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ హైబ్రిడ్ మాలిక్యూల్స్. అంటే జీనోమ్, ఒక ఆర్గానిజం యొక్క జీనోమ్లో ఉండేటటువంటి ఫ్రాగ్మెంటు వెక్టార్ లోపల ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి రికాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ లేదా హైబ్రిడ్ మాలిక్యూల్ అంటాం. జనరల్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ క్రియేటెడ్. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎక్కువగా తయారవుతాయి, బట్ ఎక్స్పెరిమెంటల్ లెవెల్. అంటే మనం ఏం చేస్తున్నాం, జీనోమ్ని వెక్టార్ రూపం లోపల సేవ్ చేసి పెడుతున్నాం. థర్డ్ స్టెప్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆర్డిఎన్ఏ మాలిక్యూల్స్ ఇంటూ ఏ హోస్ట్ సెల్. అంటే మళ్ళీ దాన్ని మనం హోస్ట్ సెల్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. Then transformed cells are subjected to cloning. Each cloning vector contains a different fragment of the genome. అంటే ప్రతి ఒక్క దాని లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. అవునా, మన నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే నెంబర్ ఆఫ్ వెక్టార్స్ని లోపల ఒక ఆర్గానిజం యొక్క జీనోమ్ని ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి దేనికైతే సెపరేట్గా మనం క్లోనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. Both the transformed host cell and cloning vector multiplied producing a colony with host cells. అంటే ఏంటి, మనం ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి హోస్ట్ సెల్ని కాపీస్ని ప్రొడ్యూస్ చేయాలంటే విత్ హోస్ట్ సెల్స్. అంటే హోస్ట్ సెల్ మల్టిప్లికేషన్ జరిగితే మన కాపీస్ కూడా మల్టిప్లికేషన్ జరుగుతాయి. సెలెక్షన్ ఆఫ్ ద క్లోన్స్ విత్ ద డిజైరబుల్ జీన్స్ is done after cloning by special selection methods such as the colony hybridization, antigen antibody labeled method, autoradiography etc. అంటే ఈ పద్ధతులు ఉపయోగించి మన జీన్ ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేటటువంటిది చెక్ చేసుకుంటా ఉన్నాం. A number of clones required to include all the sequences in the genome depends on the size of the genome being investigated. అంటే ఆ తర్వాత ఏంటి, ఒక్కొక్క జీన్ గురించి మనం ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. అంటే ఏ జీను ఏ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎలాంటి లక్షణం ఉంటుంది, దానిలో ఉన్నటువంటి సీక్వెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్టెడ్ క్లోన్స్. అంటే మనకు నెంబర్ ఆఫ్ కాపీస్ రెడీగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏ కాపీ కావాలన్నా, అంటే ఇందాక చూడండి మనం జీన్ క్లోనింగ్ మెథడ్ అని చెప్పేసి అన్నాం కదా, అది జీనోమిక్ లైబ్రరీ నుంచి తీసుకోవచ్చు లేదా సిడిఎన్ఏ లైబ్రరీ నుంచి తెచ్చుకోవచ్చు. అంటే మనం ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అనేటటువంటిది చెయ్యక్కర్లేకుండా ఆల్రెడీ చేసి రెడీగా ఉంటుంది కాబట్టి ఆ జీన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. ద మెయిన్ యాక్టివిటీస్ ఇన్ ద ఫైనల్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ జీనోమిక్ లైబ్రరీ ఇంక్లూడ్
sequencing, comparing, analyzing, charactering, aligning of genomic DNA. Insert by employee, if necessary, computer program and other related scientific method. అంటే ఏం చేస్తారు ఇప్పుడు అంటే ప్రతి ఒక్క ఆర్గానిజం యొక్క జీనోమ్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి అంటే అక్కడ మన జీనోమిక్ లైబ్రరీ లోపల అంటే ప్రతి ఒక్క డిఎన్ఏ యొక్క సీక్వెన్సింగ్ ఏంటి అంటే లోపల ఉన్నట్టు ఒక ఆర్గానిజం యొక్క సీక్వెన్స్ ఇంకొక ఆర్గానిజం యొక్క సీక్వెన్స్ తోటి కంపేరింగ్ చేయడము, అనాలిసిస్ చేయడము, ద జీన్స్ ఆర్ విచ్ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ అనేటటువంటిది తెలుసుకోవడం, అది జీనోమిక్ డిఎన్ఏలో ఉండేటటువంటి మెయిన్ యొక్క యాక్టివిటీస్ అనమాట, లైబ్రరీ యొక్క మెయిన్ యాక్టివిటీస్. ఈ డేటా అంతా కూడా కంప్యూటరైజ్డ్ చేసి పెడతారనమాట. కంప్యూటరైజ్ చేసి పెట్టినప్పుడు ఏ ఆర్గానిజం లోపల ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి లేవు అనేటటువంటిది, అలాగే డిఎన్ఏ యొక్క సీక్వెన్స్ ఏ విధంగా ఉందనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి మీకు స్టెప్స్ వైజ్గా అంటే డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ రూపం లోపల చూపించుతున్నాను. అంటే మనం ఏదో ఒక ఆర్గానిజం అనుకుందాము, ప్లాంట్ సెల్ ఏదో ఒకటి సెల్ తీసుకున్నాం, అందులో ఉన్నటువంటి డిఎన్ఏని ఐసోలేట్ చేశారు, టోటల్ జీనోమ్ని ఐసోలేట్ చేసాం. దాని తర్వాత రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తీసుకుని వీ కెన్ కట్ ఇన్ టు ద స్మాల్ ఫ్రాగ్మెంట్స్, నెంబర్ ఆఫ్ కాపీస్ కింద కట్ చేసాం, అంటే ముక్కల కింద కట్ చేసాం, ఫ్రాగ్మెంటేషన్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్. ఆ తర్వాత ఈ ఫ్రాగ్మెంట్స్ని ఒక వెక్టార్ని సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్టెడ్ వెక్టార్ లోపలికి ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి దీన్ని కూడా రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తోటి కట్ చేసాం. కట్ చేసి ఆ భాగం లోపల వీ కెన్ ఇంక్లూడెడ్ ద జీనోమ్ ఫ్రాగ్మెంట్ని ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేసి వెక్టార్ విత్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ రెండు కలిసి ఉన్నటువంటి దాన్ని హోస్ట్లోకి ఇంట్రడ్యూస్ చేసాం. సూటబుల్ హోస్ట్లోకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కల్చరింగ్ చేసి నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసి అందులో ఈ డిజైరబుల్ జీన్ అంటే మనం పెట్టినటువంటి ఫ్రాగ్మెంట్ డిఎన్ఏ ఉందా లేదా, వాటిని మెయింటెనెన్స్ అలాగే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ క్లోన్స్ రూపం లోపల అంటే టోటల్ జీనోమిక్ మెటీరియల్ని క్లోన్స్ రూపంలో మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. దిస్ ఇస్ ద జీనోమ్ లైబ్రరీ. ఇదిగో ఇక్కడ చూడండి, మీకు ఒక సెల్స్ తీసుకున్నాం, ఆ సెల్లో ఉండేటటువంటి అంటే ఇది ఒక సెల్, ఇందులో ఉండేటటువంటి జీనోమ్ అంతా కూడా ఐసోలేట్ చేసామన్నమాట. ఇది జీనోమిక్ డిఎన్ఏ అంటే రింగులుగా అంటే ఫోల్డింగ్ నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఇది డిఎన్ఏ. దీనికి కాస్త రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తీసుకుని డైజెస్ట్ చేసాం, ముక్కల కింద ఇలాగ క్లీవ్ చేసాం. ఈ క్లీవ్ చేసినటువంటి ముక్కల్ని యాడ్ చేయడం కోసం మనం వెక్టార్స్ కావాలి అంటే ప్లాస్మిడ్స్ని తీసుకున్నాం. ఆ ప్లాస్మిడ్స్ని కూడా సేమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని యూజ్ చేసి కట్ చేసాం. క్లీవ్ చేసిన తర్వాత లైగేషన్ విత్ ద డిఎన్ఏ అంటే ఈ డిజైరబుల్ అంటే క్లీవ్ డిఎన్ఏని వెక్టార్ లోపలికి ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేసి దట్ కెన్ ఇన్సర్టెడ్ ఇంటూ ద బ్యాక్టీరియాలోకి ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి డిఎన్ఏని అంటే మనం ఇక్కడ మల్టిప్లికేషన్ కాపీస్ క్లోన్ చేసాం. క్లోన్ చేసినటువంటి వాటిని మనం సేవ్ చేస్తాం అంటే ఆ క్లోన్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ చేసినప్పుడు ఎప్పుడు ఏ ఫ్రాగ్మెంట్ కావాలంటే ఆ ఫ్రాగ్మెంట్ని మనం లైబ్రరీ నుంచి బయటికి తీసుకొచ్చుకోవచ్చు. అంటే అవసరమైనప్పుడు ఏదైనా క్రాప్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్ని ప్రిపేర్ చేసేటప్పుడు కానీ దానికి కానీ అంటే ఈ విధంగా జీనోమిక్ లైబ్రరీ అంటే పూర్తి జీనోమ్ రూపం లోపల ఉండదు, ఫ్రాగ్మెంట్స్ రూపంలోనే ఉంటుంది. కాకపోతే టోటల్ జీనోమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్. అన్ని వెక్టార్స్ లోపల కొంచెం కొంచెం ముక్కగా నిలబడి ఉంటుంది కాబట్టి వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీ? ఏబుల్ టు నో ద స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద జీన్స్ ఇన్ యూకారియోటిక్ జీనోమ్. అంటే వాటి జీన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ స్టడీ చేస్తాం. యూజ్డ్ ఫర్ ద క్రోమోజోమ్ మ్యాపింగ్కి ఉపయోగించుకోవచ్చు. యూజ్డ్ టు స్టడీ ద మ్యూటేషన్ ఇన్ ద లివింగ్ సిస్టమ్స్. అంటే మనకి పర్మనెంట్గా ఉన్నటువంటి ఆర్గానిజంలో ఒకవేళ మ్యూటేషన్స్ వస్తే ఆ మ్యూటేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ ఇస్ ద జీనోమిక్ లైబ్రరీ అండ్ యూజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ ఆఫ్ సిడిఎన్ఏ లైబ్రరీ. సిడిఎన్ఏ లైబ్రరీ అనేటటువంటి టాపిక్ ఉంది.
cDNA. This is the complementary DNA. కాంప్లిమెంటరీ డిఎన్ఏ అంటే మనకి డిఎన్ఏ లోపల 2 స్ట్రాండ్స్ ఉంటాయి. అందులో ఒక స్ట్రాండ్ని టెంప్లెట్ కింద అని రెండో దాన్ని కాంప్లిమెంటరీ అంటాం. మనకి టెంప్లెట్ నుంచి సింథసిస్ జరిగితే ఎంఆర్ఎన్ఏ ఫార్మేషన్ జరుగుతుంది. అవునా, కాంప్లిమెంటరీగా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఎన్ఏ అంటే ప్రోటీన్ సింథసిస్లో చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ మనం cDNA లైబ్రరీని ప్రిపేర్ చేసుకోవడం అన్నమాట. ఇందాకేమో టోటల్ జీనోమ్ని ఉపయోగించాము, ఇక్కడ ఓన్లీ సింగిల్ పార్ట్. cDNA library is the combination of cloned cDNA fragments inserted into a collection of host organism, which together constitute some portion of the transcription of the organism. అంటే ట్రాన్స్క్రిప్షన్ జరిపి అంటే మనకి ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు అంటే మొత్తం పోర్షన్ ఒకేసారి ప్రోటీన్ సింథసిస్ జరగదు కదా, అందువల్ల సమ్ ఆఫ్ పార్ట్ ఇక్కడ కూడా టెంప్లెట్ డిఎన్ఏ అనేటటువంటిది ప్రోటీన్ సింథసిస్ లోపల ట్రాన్స్క్రిప్షన్ జరుపుకునేటప్పుడు ఏర్పరిచేటటువంటి స్ట్రక్చర్ ఎంఆర్ఎన్ఏ. దట్ ఈస్ ద కాంప్లిమెంటరీ టు ద డిఎన్ఏ ఆర్ స్టోర్డ్ యాజ్ ఎ లైబ్రరీ. అంటే అలా వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రిపేర్ చేసి దాని నుంచి మనం ఒక లైబ్రరీని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. cDNA is produced from fully transcription mRNA found in the nucleus, therefore contains only the expressed gene of an organism. అంటే ఎంఆర్ఎన్ఏ నుంచి మనం డిఎన్ఏని ప్రిపేర్ చేసి దాని నుంచి మన cDNA లైబ్రరీని ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. సిమిలర్లీ టిష్యూ స్పెసిఫిక్ cDNA లైబ్రరీస్ కెన్ బి ప్రొడ్యూస్డ్. అంటే మనకి ఒక్కొక్క దానిలో ఒక రకమైన టిష్యూ ఉంటుంది. అంటే ఆ టిష్యూ స్పెసిఫిక్గా ఉండేటటువంటి డిఎన్ఏ లైబ్రరీస్ని కూడా cDNA లైబ్రరీస్ని కూడా తయారు చేయొచ్చంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాంట్స్ లోపల పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా, అలాగే జైలం, ఫ్లోయం టిష్యూస్ ఉంటాయి, లెట్సిఫెరస్ టిష్యూ, ఇలాగ రకరకాల టిష్యూస్ ఉంటాయి. అదే హ్యూమన్ ఆర్గానిజమ్స్లో అయితే ఆర్గాన్ బేస్డ్ టిష్యూస్ ఉంటాయి. cDNA libraries is a powerful and useful tool. అంటే చాలా ఉపయోగకరమైందన్నమాట. హౌ టు ప్రిపేర్ ద cDNA లైబ్రరీ, ఏ విధంగా తయారు చేస్తారు అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. అయితే ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ఫార్మేషన్ జరగడం. ఇక్కడ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఏర్పరచడం. అంటే ప్లాంట్ అంటున్నాను, ఏదైనా సెల్ లోపల ఉండేటటువంటి జీనోము ఒరిజినల్ జీనోమ్ కాకుండా మనకు ఉండేటటువంటి ఎంఆర్ఎన్ఏ అంటాం. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి ఇక్కడ మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ద్వారా డిఎన్ఏని ప్రిపేర్ చేస్తున్నాం. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ లోపల ద ఐసోలేటెడ్ ఎంఆర్ఎన్ఏ ఆర్ ట్రీటెడ్ విత్ ద ఒలిగోన్యూక్లియోటైడ్ ప్రైమర్, ద రివర్స్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ 4 types ఆఫ్ డియాక్సిరైబోన్యూక్లియోటైడ్స్. మనకి ఇక్కడ రైబోన్యూక్లియోటైడ్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఒలిగోన్యూక్లియోటైడ్ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాం. ద టెంపరేచర్ ఈజ్ మెయింటైన్డ్ at 55 degrees Celsius ఫర్ పాలిమరైజేషన్. అంటే మనకి డిఎన్ఏ ఫార్మేషన్ జరగడానికి 55 degrees Celsius టెంపరేచర్ అనేటటువంటిది మెయింటైన్ చేయాలి. ద ఒలిగో డియాక్సిరైబోన్యూక్లియోటైడ్స్ గెట్ bonds with the polyadenylate tail of mRNA. The primer provides a free 3' OH group to proceed the reverse transcription. అంటే మనకి ఎప్పుడు కూడా సింథసిస్ అనేటటువంటిది 3' దగ్గర తయారవుతూ ఉంటుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. యాడ్స్ ద కాంప్లిమెంటరీ డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ 1 by 1 to the OH group of the primer and forms the ssDNA, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ హైబ్రిడ్ ఈజ్ ఫార్మ్డ్. ద ssDNA విచ్ ఈజ్ కాంప్లిమెంటరీ టు ద ఎంఆర్ఎన్ఏ ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ డిఎన్ఏ. అంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఏర్పడింది కాబట్టి కాంప్లిమెంటరీ డిఎన్ఏ అంటాం. ఇక్కడ మీకు డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చూపించినప్పుడు ఇదిగోండి ఎంఆర్ఎన్ఏ స్టార్టింగ్లోనేమో జీ క్యాప్ ఉంటుంది, చివరినేమో ఎడినిన్ టెయిల్ ఉంటుంది కదా. మనకి ఎడినిన్ టెయిల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
అంటే ఇక్కడ మనకి ఎంఆర్ఎన్ఏ కాబట్టి యూ ఉంటుంది, అంటే యురాసిల్ అనేటటువంటిది ఉంటుంది. అది కాస్త ఇక్కడ టీ కింద మనకి కోడ్ చేయబడుతుంది, అవునా? అంటే థైమిన్ కింద రావాలి. అందుకోసమని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ సమక్షం లోపల డిటిటిపి, డిసిటిపి, జిటిపి, డిఏటిపి ఈ న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేసుకుంటా ఎంఆర్ఎన్ఏ నుంచి కాంప్లిమెంటరీ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. అంటే దిస్ ఇస్ ద ఆర్ఎన్ఏ డిఎన్ఏ హైబ్రిడ్ వచ్చింది. ఇందులో నుంచి మనం టెర్మినల్ అంటే ట్రాన్స్ఫరేజ్ అంటే ఇలా కంటిన్యూగా ఏర్పడింది. ఇందులో ఉన్నటువంటి ఎంఆర్ఎన్ఏ నుంచి వచ్చినటువంటి డిఎన్ఏ నుంచి ఆ డిఎన్ఏ కాస్త మళ్ళీ దానికి కాంప్లిమెంటరీ డిఎన్ఏని ఫార్మేషన్ చేసుకోవాలన్నమాట. అంటే డిఎన్ఏ ఏర్పడింది, ఆ డిఎన్ఏ నుంచి ఇంకొక డిఎన్ఏ అంటే దట్ ఈస్ ద పెయిరింగ్, దానికి కావాల్సినటువంటి పెయిరింగ్ని ఫార్మేషన్ చేసుకునేలాగనమాట. ఇందులో భాగంగా నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఒలిగోడీసిటైలింగ్ ఆఫ్టర్ ఫార్మింగ్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ హైబ్రిడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ ద టర్మినల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ సిటిపి న్యూక్లియోటైడ్స్. అంటే మనకి కంటిన్యూగా స్టాప్ చేయాలి కదా, స్టాప్ చేస్తుంది అనమాట. ఇది టర్మినల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ యొక్క సహాయంతో టర్మినేట్ అవుతుంది. దిస్ ఎంజైమ్ యాడ్స్ సిటిపిఎస్ ఆర్ 1/1 యాడ్ టు ద 3OH group of the both mRNA and DNA strands. As a result of a sharp oligodc tail is formed at the 3' end of the both the strands. రెండు వైపులా కూడా అంటే మనకి పైన ఎడినల్ టైల్ ఉంటుంది కదా, కింద ఏమో ఏకి ఆపోజిట్లో టీ రావాలి కదా, అంటే థైమిన్ యాడ్ అవ్వాలి కదా, అందువల్ల సిటిపి న్యూక్లియోటైడ్స్ని ఫార్మేషన్ చేయడం అన్నమాట. Third step is the alkaline hydrolysis of mRNA. After adding the oligodc tail, the reaction mixture is treated with the alkaline solution. It breaks the hydrogen bonds between the RNA and DNA. అంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏ హైబ్రిడ్ ఫార్మేషన్ జరిగితే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేటటువంటిది జరగదు, కాబట్టి అందులో ఉండేటటువంటి హైడ్రోజన్ బంధాలని బ్రేకప్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఆల్కలైన్ సొల్యూషన్ తోటి ట్రీట్ చేయడం అనమాట. అందువలన ఆ స్టాండ్స్ అనేటటువంటివి కూడా సెపరేట్ అవుతాయి. సెపరేట్ అయిన తర్వాత ఎడిషన్ ఆఫ్ ద ఒలిగోడీజీ ప్రైమర్. Oligodc primer is added to the reaction mixer and the temperature is maintained at 55 degrees Celsius. Oligodc primer gets bound with oligodc tail of the cDNA and mRNA. Primer provides 3' OH group to proceed polymerization reaction. Synthesis of second DNA strand. అంటే ఆర్ఎన్ఏ నుంచి మనకి సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ వచ్చింది, మళ్ళీ ఆ డిఎన్ఏ నుంచి దానికి కాంప్లిమెంటరీ అంటే రెండో స్టాండ్ కూడా ఫార్మేషన్ జరగాలి కదా, అందుకోసమని సింథసిస్ ఆఫ్ సెకండ్ డిఎన్ఏ స్ట్రాండ్. టు ద రియాక్షన్ మిక్చర్ క్లీనౌ ఎంజైమ్ అండ్ ఆల్ ద డియాక్సీ ribonucleotides are added. The enzyme adds complementary nucleotides to the 3' OH group of the primer as a result of a dsDNA. అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేటటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ ద కాంప్లిమెంటరీ డిఎన్ఏ క్లోన్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఈచ్ సిఆర్ఎన్ఏ. అంటే ఏంటి, కాంప్లిమెంటరీ డిఎన్ఏ వచ్చింది, ఆ కాంప్లిమెంటరీ డిఎన్ఏ నుంచి మళ్ళీ మనకి కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ ఫార్మేషన్ జరిగింది అన్నమాట. క్లీనౌ ఎంజైమ్ నెవర్ యాడ్స్ న్యూక్లియోటైడ్స్ టు ద 3' OH group of the primer attached to the mRNA. సో ద mRNA రిమైన్స్ సింగిల్ స్ట్రాండ్. అంటే mRNAకి ఎలాంటి న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేయడం జరగదన్నమాట, అందువలన స్టాప్ అయిపోతుంది. ద cDNA clones obtained are screened for the desired cDNA clone by construction a cDNA library. Screening the procedures are to cDNA library they can be done by colony hybridization. The colony hybridization ప్రక్రియ ద్వారా we can screening them. ఇక్కడ మనకి ఆల్కలైన్ సొల్యూషన్ ద్వారా ఎంఆర్ఎన్ఏ అలాగే కాంప్లిమెంటరీ డిఎన్ఏ అనేటటువంటిది సెపరేట్ అయిపోతుంది. ఈ సిడిఎన్ఏ అనేటటువంటిది కాస్త మనకి పెయిరింగ్ ఆఫ్ ద అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఏర్పరచాలి కాబట్టి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే మనకి
సిడిఎన్ఏ నుంచి ఒరిజినల్ డబల్ స్ట్రాండ్ డిఎన్ఏ ఫార్మేషన్ జరిగింది. మేకింగ్ ఆఫ్ సిడిఎన్ఏ ఫ్రమ్ ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ నుంచి సిడిఎన్ఏ ఫార్మేషన్ అనేటటువంటిది జరిగింది. అంటే ఏంటి ఇక్కడ, ఇందాకేమో జీనోమిక్ లైబ్రరీలో హోల్ జీనోమ్ని తీసుకొచ్చి ఫ్రాగ్మెంటేషన్ చేసి అది ప్లాస్మిడ్ లోపల ఇంక్లూడ్ చేసి ఒక ఆర్గానిజం ద్వారా మల్టిప్లికేషన్ కాపీస్ ప్రొడక్షన్ చేసి వీ కెన్ మెయింటైన్ దెమ్. అది అలా మెయింటైన్ చేస్తున్నాం, అది జీనోమిక్ లైబ్రరీ అని. ఇక్కడ సిడిఎన్ఏ లైబ్రరీ లోపల కాంప్లిమెంటరీ, ఇట్ మీన్స్ జనరల్గా అయితే మనకి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల టెంప్లెట్, దానికి కాంప్లిమెంటరీ డిఎన్ఏ ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అంటే ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు మనకి ట్రాన్స్క్రిప్షన్ లోపల ఎంఆర్ఎన్ఏ ఫార్మేషన్ జరుగుతుంది కదా. ఆ ఎంఆర్ఎన్ఏ ఫార్మేషన్ జరిగినప్పుడు ఆ ఎంఆర్ఎన్ఏ కాస్త దట్ కెన్ జనరల్గా అయితే ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా డిఎన్ఏ టు ఎంఆర్ఎన్ఏ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ సిడిఎన్ఏ లైబ్రరీ లోపల ఎంఆర్ఎన్ఏ నుంచి సిడిఎన్ఏ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏ అనేటటువంటిది ఏర్పడుతుంది. అది అక్కడ ఎలా జరుగుతుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సహాయంతో, ఒలిగో డిటి ప్రైమర్ సహాయంతో అది 3' దగ్గర బైండ్ అవ్వడం ద్వారా దట్ కెన్ అండర్గో ద సింథసిస్ ఆఫ్ ద న్యూ స్ట్రాండ్. వెన్ సిడిఎన్ఏ స్ట్రాండ్ ఈజ్ కంప్లీటెడ్ హైడ్రోలైజ్డ్ ద ఆర్ఎన్ఏ స్ట్రాండ్. అంటే మనకి ఇక్కడ ఆర్ఎన్ఏ డిఎన్ఏ హైబ్రిడ్ అనేటటువంటిది ఏర్పడింది. దీన్ని బ్రేకప్ చేయాలి. అంటే ఎందుకంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏ పేరింగ్ అనేది పర్ఫెక్ట్ కాదు కాబట్టి దాన్ని బ్రేకప్ చేసేసి ఎంఆర్ఎన్ఏని సిడిఎన్ఏని సెపరేట్ చేసేస్తారనమాట. సిడిఎన్ఏ ఇంక్యుబేటెడ్ విత్ ద సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి పొలిమరేజ్ ఎంజైమ్ సహాయంతో దాని యొక్క పెయిర్ అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఇంక్యుబేట్ విత్ ద టెర్మినల్ ట్రాన్స్ఫరేజ్ టు యాడ్ సింగిల్ స్టాండర్డ్ tails. Double stranded cDNA ready for the insertion into the appropriate cloning vector. అంటే మన సూటేబుల్ ఆర్గానిజం చూసుకొని అందులోపలికి దీన్ని పంపించి దీన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడ్యూస్ చేసుకుంటాం అనమాట. ప్రొడ్యూస్ చేసుకుని వీ కెన్ మెయింటైన్ ఇన్ ద లైబ్రరీ. అంటే ఈ హైబ్రిడ్ అంటే ఎంఆర్ఎన్ఏ నుంచి సిడిఎన్ఏ వచ్చింది కాబట్టి అది సిడిఎన్ఏ లైబ్రరీ కింద మెన్షన్ చేసుకుంటున్నాం. సి మీన్స్ కాంప్లిమెంటరీ డిఎన్ఏ దట్ ఈస్ కమ్ ఫ్రమ్ ది ఎంఆర్ఎన్ఏ విత్ ద హెల్ప్ ఆఫ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద cDNA library. What is the use of cDNA library? The gene whose position in the genomic DNA is not known can be synthesized. అంటే ఆ జీన్ యొక్క లొకేషన్ ఏంటో తెలియలేనప్పుడు, పొజిషన్ ఏంటో తెలియలేనప్పుడు ఇది ఉపయోగపడుతుంది అన్నోన్ దానిలోనే. దే కెన్ బి యూజ్డ్ యాజ్ ద డయాగ్నోస్టిక్ కిట్స్. అంటే ఏదైనా డిసీజ్ ఐడెంటిఫై చేయడం కోసం, క్లినికల్ డయాగ్నోసిస్ పర్పస్కి, జెనెటికల్ డిజార్డర్స్ ఉండేటువంటి డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తున్నారంట. ద cDNA కెన్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ జీన్ ప్రోబ్స్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద జీనోమిక్ అండ్ cDNA లైబ్రరీ? జీనోమిక్ లైబ్రరీ అంటే ఇట్ ఈస్ ద లార్జ్ అంటే టోటల్ జీనోమ్ కాబట్టి పెద్దగా ఉంటుంది. cDNA ఇది కాంప్లిమెంటరీ డిఎన్ఏ కాబట్టి చిన్నదిగా ఉంటుంది సైజ్ పరంగా. ఇది జీనోమిక్ డిఎన్ఏ ఈజ్ రిప్రజెంట్ ద ఎంటైర్ జీనోమ్ ఆఫ్ ఆర్గానిజం. మొత్తం జీనోమ్లో ఉండే ఆర్గానిజం స్టోర్ చేస్తాం. ఇట్ రిప్రజెంట్స్ ద ఓన్లీ ఎక్స్ప్రెస్డ్ పార్ట్ ఆఫ్ ద జీనోమ్. అంతే కదా, ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది ఓన్లీ కోడింగ్ పార్ట్ మాత్రమే మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది. అందువల్ల ఓన్లీ కోడింగ్ అంటే క్యారెక్టర్ని ఏవైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నాయో ఆ పార్ట్ మాత్రమే మనకి cDNA లైబ్రరీలో దొరుకుతుంది అన్నమాట. కానీ జీనోమిక్ లైబ్రరీలో అందులో ఇన్యాక్టివ్, యాక్టివ్ బోత్ జోన్స్ ఆర్ ప్రజెంట్. ఇట్ కంటైన్ బోత్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ రీజియన్స్. అదే చెప్పాం కదా, జీనోమిక్ లైబ్రరీ లోపల రెండో ఉంటాయి. కానీ cDNA లైబ్రరీలో ఓన్లీ కోడింగ్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయి. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ పాసిబుల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ. అన్ని రకాల ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. cDNA లైబ్రరీ క్యారీస్ ఓన్లీ ఎక్స్ప్రెస్డ్ జీన్స్. ఏ లక్షణం అయితే బయటకు కనబడుతుందో ఆ లక్షణానికి సంబంధించినటువంటి ఫ్రాగ్మెంట్స్ మాత్రం ఉంటాయి. ఎక్స్ప్రెస్ ఆఫ్ జీన్స్ టేకెన్ ఫ్రమ్ ది జీనోమిక్ లైబ్రరీ ఈజ్ డిఫికల్ట్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్ డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ స్ప్లైసింగ్ మెకానిజం. అంటే ప్రొకారియోటిక్ సెల్స్ లోపల స్ప్లైసింగ్ అంటే మనకి
ఏమంటాం, రిమూవింగ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అనేటటువంటి ప్రక్రియ ఉండదు. అందువల్ల cDNA has the only coding region, therefore can be directly exposed in the prokaryotic system. కోడింగ్ రీజియన్ మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని ప్రొకారియోటిక్ సిస్టమ్ ద్వారా ఎక్స్పోజ్ చేయవచ్చు డైరెక్ట్గా. వెక్టార్స్ యూజ్డ్ జీనోమిక్ లైబ్రరీ, యాక్, ప్యాక్. అంటే మనం చదువుకున్నటువంటి ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా, అవి వెక్టార్స్ యూజ్డ్. అంటే ఈ వెక్టార్స్ని యూజ్ చేసి మనం వాటి ద్వారా ఈ జీనోమిక్ లైబ్రరీని ప్రిపేర్ చేయవచ్చు. వెక్టార్స్ యూజ్డ్ ఇన్ ద cDNA లైబ్రరీ ఓన్లీ ప్లాస్మిడ్స్ని మాత్రమే యూజ్ చేసి cDNA లైబ్రరీకి ఈ వెక్టార్ని మాత్రం యూజ్ చేయగలుగుతాం. కానీ జీనోమిక్ లైబ్రరీకి ఏ టైప్ ఆఫ్ వెక్టార్స్ అయినా యూజ్ చేయొచ్చు. యాకు, బ్యాకు, లాంబ్డా ఫేజు అన్నిటిని ఉపయోగించవచ్చు అన్నమాట. దిస్ ఇస్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద జీనోమిక్ అండ్ cDNA లైబ్రరీ. నెక్స్ట్ మనకి స్క్రీనింగ్ మెథడ్స్ అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ ఉంది. అందులో 2 షార్ట్లు అడిగారు, వాటి గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. స్క్రీనింగ్ ఆఫ్ DNA లైబ్రరీస్. DNA లైబ్రరీ స్క్రీనింగ్ రిలీక్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అబౌట్ వెక్టార్స్ అండ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే డిజైరబుల్ జీన్. ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ది లైబ్రరీ ఆర్ సబ్జెక్టెడ్ టు అనాలిసిస్ టు ఐడెంటిఫై DNA సీక్వెన్స్. అంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది లేది అనేటటువంటి విషయాన్ని గురించి మనకి వెక్టార్లో ఉండేటటువంటి ఆ జీన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. డిఫరెంట్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద క్లోన్స్ హార్బోరింగ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ జీన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద లైబ్రరీ. DNA sequences can be screened for the desirable gene among the clones of library, generally with oligonucleotide probes that match the sequence of the desirable gene. అంటే మనకి నెంబర్ ఆఫ్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఒక 5 రకాలు ఉన్నాయి. హైబ్రిడైజేషను, కాలనీ హైబ్రిడైజేషన్, PCR టెక్నిక్, ఇమ్యూనోఎస్ఐ మెథడ్, కాంప్లిమెంటేషన్ టెక్నిక్. మనకు సిలబస్లో ఇచ్చినటువంటిది కాలనీ హైబ్రిడైజేషను, కాంప్లిమెంటేషన్ టెక్నిక్. దీనికి సంబంధించి 2 ఇచ్చారనమాట. ముందు కాలనీ హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మీ అందరికీ తెలిసినటువంటిదే. ద DNA సీక్వెన్స్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ కాలనీస్. అంటే మనం డిజైరబుల్ జీన్ ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి జీన్ తోటి కూడుకున్నటువంటి కాలనీస్ని బేస్ చేసుకుని, ఇక్కడ కాలనీ పేరులో ఉంది కాబట్టి కాలనీ తోటి హైబ్రిడైజేషన్ చేస్తాం. అంటే ప్రోబ్స్ని యూజ్ చేసుకుంటాం. కెన్ బి డిటెక్టెడ్ బై ద హైబ్రిడైజేషన్ విత్ రేడియో యాక్టివ్ DNA ప్రోబ్స్. రేడియో యాక్టివిటీ ఉన్నటువంటి DNA ప్రోబ్స్ని ఉపయోగించి వీ కెన్ ఐడెంటిఫై ద డిజైరబుల్ జీన్. కాలనీ హైబ్రిడైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిప్లికా ప్లేటింగ్. అంటే మనం ప్రోబ్స్ని తీసుకెళ్ళి, అంటే రేడియో యాక్టివిటీ ఉన్నటువంటి ప్రోబ్స్ తోటి ఆ కాలనీస్ లోపల హైబ్రిడైజేషన్ జరుగుతుంది కాబట్టి దట్ కెన్ అండర్గో ద, అంటే హైబ్రిడైజేషన్ ప్లేట్లో జరుగుతుంది కాబట్టి రిప్లికా ప్లేటింగ్ అని పిలుస్తారు. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై అరున్స్టైన్ అండ్ హాగ్నెస్. అరున్స్టైన్ అండ్ హాగ్నెస్ అనే వాళ్ళు ఈ రిప్లికా ప్లేటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రపోజ్ చేశారనమాట. కాలనీ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఆర్ గ్రోన్ యాజ్ కాలనీస్. అంటే మనకి జీన్ ట్రాన్స్ఫార్మ్ జరిగినటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ని కల్చర్ మీడియా లోపల గ్రో అప్ చేస్తాం కదా. ఏదో ఆర్గానిజం, బ్యాక్టీరియా లోపల మ్యాక్సిమం మనం బ్యాక్టీరియాని హోస్ట్గా ఉపయోగిస్తున్నాం. ఆ హోస్ట్ అనేటటువంటిది కల్చర్ మీడియాలో గ్రో అప్ అవుతుంది. గ్రో అప్ అయిన తర్వాత దట్ కెన్ ఫార్మ్ ద కాలనీస్. ఆ కాలనీస్ లోపల మన ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఉన్నాయి అని చెప్పేసి దాన్ని మనం మాస్టర్ ప్లేట్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఆ మాస్టర్ ప్లేట్ మీద ఏం చేస్తామంటే దెన్ ద రిప్లికెంట్స్ ఆఫ్ ద ఈచ్ కాలనీ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ఆన్ ఏ నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్. అంటే మనకి పెట్రీ డిష్ ఉంటుంది కదా, అందులో కాలనీస్ ఉంటాయి. దాని మీద నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ని జస్ట్ ప్రెస్ చేస్తాం అన్నమాట. ప్రెస్ చేసినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ దీనికి అతుక్కుంటాయి. కాలనీస్ అనేటటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో అది దీనికి కూడా అతుక్కుంటాయి అన్నమాట, నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్కి. ద సెల్స్ ఆన్ ఫిల్టర్ పేపర్స్ ఆర్ లైజ్డ్ బై ద NaOH సహాయంతో ఆ కాలనీస్ లోపల ఉన్నటువంటి అంటే సెల్ వాల్ని లైజ్ చేయాలన్నమాట.
అందులో ఉన్నటువంటి డిఎన్ఏ అప్పుడు బయటకు వస్తుంది కదా. దిస్ డీనేచర్ ద డిఎన్ఏ. దెన్ ద ఫిల్టర్ పేపర్ ఈజ్ ట్రీటెడ్ విత్ ద ప్రోటీయేజెస్ టు రిమూవ్ ప్రోటీన్స్. అంటే ఎన్ఏఓహెచ్తో ట్రీట్ చేయడం వల్ల సెల్ వాల్ లైసిస్ అయ్యి అందులో ఉన్నటువంటి డిఎన్ఏ బయటకు వస్తుంది. ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి ప్రోటీన్స్ని కూడా డీనేచర్ చేయడం జరుగుతుంది ప్రోటీయేజెస్ ఎంజైమ్ సహాయంతో. నౌ ద డీనేచర్ డిఎన్ఏ బౌండ్ టు ద ఫిల్టర్ పేపర్. ఆ డిఎన్ఏ అనేటటువంటిది ఫిల్టర్ పేపర్కి బైండ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఫిక్సెస్ టు ద ఫిల్టర్ పేపర్ బై బేకింగ్ ఇన్ టు ఏ ఓవెన్. అంటే డిఎన్ఏ అతుక్కోవాలి కాబట్టి ఫిల్టర్ పేపర్కి ఓవెన్ మీద కొంచెం బేక్ చేయడం జరుగుతుంది అనమాట. దెన్ ద ఫిల్టర్ పేపర్ ఈజ్ ఇంక్యుబేటెడ్ విత్ ద లేబుల్డ్ ప్రోబ్స్. రేడియో యాక్టివిటీ క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రోబ్స్ను ఉపయోగిస్తాం అన్నమాట. ఇట్ లీడ్స్ టు ద బేస్ పేరింగ్ ఆఫ్ కాంప్లిమెంటరీ న్యూక్లియోటైడ్స్ ఆఫ్ డిఎన్ఏ విత్ ద లేబుల్డ్ ప్రోబ్. అంటే మనం అక్కడ పంపించినటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో దానికి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ ఉన్నటువంటి డిఎన్ఏని మనం ఇక్కడ ప్రోబ్ కింద యూస్ చేస్తాం. దెన్ ద ఫిల్టర్ పేపర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఆటో రేడియోగ్రఫీ. ఆ తర్వాత దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ద పొజిషన్ ఆఫ్ ద బ్లాక్ స్పాట్స్ కరస్పాండింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ద ఆర్డిఎన్ఏ కాలనీ ఇన్ మాస్టర్ ప్లేట్. These recombinant colonies are identifying from the master plate and isolated from the further use. అంటే మనం ఈ నైట్రోజన్ సెల్యులేజ్ పేపర్ మీద ఉన్నటువంటి కాలనీ హైబ్రిడైజేషన్ చేసాం కదా, అక్కడ ఉన్నటువంటి కాలనీస్ని బట్టి అక్కడ హైబ్రిడైజేషన్ జరిగిన సిచ్యువేషన్ బట్టి ఏ కాలనీ అనేటటువంటిది రికాంబినెంట్ డిఎన్ఏను కలిగి ఉంది అనేటటువంటి దాన్ని బట్టి ఆ మాస్టర్ ప్లేట్లో ఉన్నటువంటి కాలనీస్ని స్పాట్స్ని గుర్తించాలన్నమాట. అప్పుడు వాటిని ఐసోలేట్ చేసుకుని ఫర్దర్ యూజ్కి ఉపయోగిస్తుంటాం. అంటే మీకు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద మాస్టర్ ప్లేట్. అంటే మనకి కాలనీస్ ఉన్నటువంటి పెట్రీ డిష్. దీని లోపల ఈ పెట్రీ డిష్ మీద మనము నైట్రోస్ సెల్యులోస్ ఫిల్టర్ పేపర్ సహాయంతో ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు మనకి రిప్లికా ఫార్మేషన్ జరుగుతుంది. దీనికి మనం ఏం చేస్తాం, అందులో ఉన్నటువంటి డిఎన్ఏని బయటికి రప్పించాలి కాబట్టి ఎన్ఏఓహెచ్తో ట్రీట్ చేసి ఆ తర్వాత ఆ బయటికి రిలీజ్ అయినటువంటి డిఎన్ఏలో ప్రోటీన్స్ని కూడా రిమూవ్ చేసేసి ప్రోటీయేజెస్ సహాయంతో అప్పుడు వాటిలో ఉన్నటువంటి డిఎన్ఏ ఆ పేపర్ మీద అతుక్కోవాలి కాబట్టి ఫిల్టర్ పేపర్కి బైండ్ అవ్వాలి కాబట్టి బేక్ చేస్తాం. బేక్ చేసిన తర్వాత రేడియో యాక్టివిటీ ఉన్నటువంటి ప్రోబ్స్ తోటి ట్రీట్ చేస్తాం. అంటే ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డిఎన్ఏ తోటి ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి హైబ్రిడైజ్డ్ అంటే రికాంబినెంట్ డిఎన్ఏ ఉన్నటువంటి కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే షైనీగా మనకు కనిపిస్తాయి అన్నమాట ఆటో రేడియోగ్రఫీ టెక్నిక్ బట్టి. ఈ కాలనీస్ని మనం మాస్టర్ ప్లేట్ లోపల ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే వాటిని మరి ఫర్దర్గా కల్చర్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద కాలనీ హైబ్రిడైజేషన్ టెక్నిక్. నెక్స్ట్ కాంప్లిమెంటేషన్ టెక్నిక్. దిస్ ఈజ్ ఆల్సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. It is also described as the screening by protein function if the target gene in a library is capable of synthesizing a protein that is not produced by the host cell. అంటే మనం డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ చేసాం కదా, అది యాక్టివ్గా ఉందనుకోండి, దట్ కెన్ అండర్గో ద సింథసిస్ ఆఫ్ ద ప్రోటీన్. ప్రోటీన్ అనేటటువంటిది సింథసిస్ చేస్తుంది, అటు ఉత్పత్తి చేస్తుంది. కానీ హోస్ట్ సెల్ అనేటటువంటిది ఉత్పత్తి చేయదు ఆ ప్రోటీన్ని. మన డిజైరబుల్ జీన్ అనేటటువంటిదే ఉత్పత్తి చేస్తుంది. ద ప్రోటీన్ యాక్టివిటీ కెన్ బి యూజ్డ్ ఫర్ ద స్క్రీనింగ్. అంటే ఈ ప్రోటీన్ యాక్టివిటీ ఆధారంగా చేసుకుని మనం స్క్రీన్ చేయొచ్చు అనమాట. జీనోమిక్ లైబ్రరీస్ కెన్ బి ఆల్సో స్క్రీన్డ్ ఫర్ ద ఎబిలిటీ ఆఫ్ ద క్లోన్డ్ జీన్స్ టు ఎక్స్ప్రెస్ ఫంక్షనల్ ప్రోటీన్. అంటే ప్రోటీన్ సింథసిస్ జరిగితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ అప్రోచ్ ఈజ్ ఎఫెక్టివ్ ఇఫ్ ద ఫంక్షనల్ ప్రోటీన్ complements a recessive mutation and is known as functional complementation. అంటే ఫంక్షనల్ ప్రోటీన్ యొక్క యాక్టివిటీ వల్ల మనం ఏదైనా మ్యుటేషన్స్ ఉన్నా కూడా అంటే కాంప్లిమెంట్స్ రెసెసివ్ మ్యుటేషన్, దాన్ని మనం ఫంక్షనల్ కాంప్లిమెంటేషన్ కింద మెన్షన్ చేస్తున్నాం. అంటే ప్రోటీన్ యొక్క యాక్టివిటీ యాక్టివ్గా ఉండడం వల్ల ప్రోటీన్ ఫార్మేషన్ జరగడం అనేటటువంటి. ఈజ్ ఎంప్లాయిడ్ టు క్యారీ ఆన్ కాంప్లిమెంటేషన్ టెక్నిక్ టు రివీల్ ద మోడ్ ఆఫ్ స్క్రీనింగ్ ఎట్ ఎక్స్పెరిమెంటల్ లెవెల్. అంటే మనకి వైట్ అండ్
బ్లూ కలర్ కాలనీస్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేసాం కదా స్క్రీనింగ్ టెక్నిక్. అందులో భాగంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఈజ్ మోడల్ ఆఫ్ యూకారియోటిక్ ఆర్గానిజం విచ్ ఈజ్ ఈజీ టు గ్రో అండ్ పెర్ఫార్మ్ జెనెటిక్ మ్యానిపులేషన్స్. ఇది యూకారియోటిక్ కేటగిరీకి సంబంధించినటువంటి ఆర్గానిజం కదా, అందువలన తొందరగా పెరుగుతుంది. ఇన్ దిస్ మెథడ్ ఈస్ట్ మ్యూటెంట్ defective in the gene of interest is chosen and yeast genomic library is transformed in bacterial cells. Yeast mutant is complemented when expression of transgene from library is induced. Function complementation is tested for yeast genes cloned in plasmid vectors. The recombinant plasmids are screened by employing shuttle vectors. అంటే మనకి ఐడియా ఉండి ఉంటుంది, అంటే ఈస్ట్ అనేటటువంటిది యూకారియోటిక్ సెల్. దీని లోపల మనం యాక్ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అవునా? అంటే మనకి మ్యూటెంట్ ఈస్ట్ మ్యూటెంట్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ జీన్ ఉంది కదా, దాన్ని ఇండ్యూస్ చేసి దానిలో ఉండేటటువంటి క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే ప్రోటీన్ ఫార్మేషన్ చేయడం. ఆ ప్రోటీన్ ఫార్మేషన్ చేసేటటువంటి జీన్ ఏదైతే ఉందో దాన్ని క్లోన్ చేయాలి. ఏ విధంగా క్లోన్ చేయొచ్చు? ప్లాస్మిడ్ వెక్టార్స్ సహాయంతో క్లోన్ చేయొచ్చు అన్నమాట. ద రికాంబినెంట్ ప్లాస్మిడ్స్ ఆర్ స్క్రీన్డ్. అంటే ఆ స్క్రీన్ మనం డిజైరబుల్ జీన్ అనేటటువంటిది ప్లాస్మిడ్లోనికి ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి రికాంబినెంట్ ప్లాస్మిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ రికాంబినెంట్ ప్లాస్మిడ్ లోపల ఉండేటటువంటి జీను ప్రోటీన్ సింథసిస్ చేసి మనకి ఏమవుతుంది? ఎంప్లాయింగ్ ద షట్లర్ వెక్టార్. అంటే డిజైరబుల్ జీన్ వచ్చి బైండ్ అవ్వడానికి మనకి యాక్ లోపల ఉంటుంది కదా షఫ్లర్ వెక్టార్. అంటే మనకేంటి? డిజైరబుల్ జీన్ వచ్చి అక్కడ బైండ్ అవ్వడానికి ఈ షఫ్లర్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మన యాక్ లోపల చూసాం దీని గురించి. ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ గురించి మాట్లాడాం కాబట్టి మీకు ఈస్ట్ సెల్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక అంటే బ్లూ వైట్ స్క్రీనింగ్ మెథడ్. దిస్ ఈజ్ ఆల్సో మనకేంటి బీటా గ్యాలాక్టోసైడేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సహాయంతో మనకి ఎక్స్గాల్ హైడ్రోలైజేషన్ అనేటటువంటి జరిగి ఆల్ఫా పెప్టైన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకి అంటే ఏంటి? ప్రోటీన్ ఫార్మేషన్ జరగకపోతే వైట్ కాలనీస్ ఏర్పడతాయి. హైడ్రోలైజేషన్ జరగకపోతే, ఒకవేళ హైడ్రోలైజేషన్ జరిగి ఎక్స్గాల్ అనేటటువంటి హైడ్రోలైజేషన్ జరిగి అంటే డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయితే వైట్ కాలనీస్ ఏర్పడతాయి. డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే బ్లూ కాలనీస్ ఏర్పడతాయి. అంటే బ్లూ కలర్ని ఫార్మేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అది మనకి స్క్రీనింగ్ టెక్నిక్ లాగా మెన్షన్ చేసుకున్నాం. అక్కడ కూడా ఈ కాంప్లిమెంటేషన్, దిస్ ఇస్ ద ఫంక్షనల్ కాంప్లిమెంటేషన్ అని చెప్పేసి. కానీ మనం ఈ కాంప్లిమెంటేషన్ టెక్నిక్ లోపల ప్రోటీన్ సింథసిస్ అనేటటువంటిది జరగడం ద్వారా మనం ఆ డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి ఐడెంటిఫికేషన్ చేసుకోగలుగుతాం అన్నమాట. దిస్ ఈజ్ ద 2 షార్ట్ క్వశ్చన్స్, కాలనీ హైబ్రిడైజేషన్, కాంప్లిమెంటేషన్ టెక్నిక్. అలాగే సిడిఎన్ఏ లైబ్రరీ, జీనోమిక్ లైబ్రరీ, దీస్ ఆర్ ద ఎస్ఏ క్వశ్చన్స్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో సిడిఎన్ఏని విడిగా అడగవచ్చు, జీనోమిక్ లైబ్రరీని విడివిడిగా అడగవచ్చు, లేదా రెండింటిని కలిపి ఎస్ఏ కింద అడగవచ్చు. అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, షార్ట్ కానీ ఎస్ఐ కానీ, ఫ్రమ్ ది 4th చాప్టర్. దిస్ ఈజ్ ద 3rd యూనిట్ ఈజ్ ఓవర్.